హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లో దారుణం చోటు చేసుకుంది. భార్య బతికొండగానే ఓ సాఫ్ట్వేర్ భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో తల్లితో కలిసి అతని భార్య న్యాయ పోరాటానికి దిగింది. 5 ఏళ్ల క్రితం శ్రీధర్ కుమార్ శ్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 4 నెలల నుంచి శ్రవంతికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు ఇచ్చేవాడని శ్రవంతి వాపోయింది. అయితే మాయ మాటలతో తనను మోసం చేశాడని, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని శ్రవంతి ఆరోపిస్తుంది. చివరికి తనతో మోజు తీరాక నీతో అవసరం లేదు, నా ఇంట్లో నుండి వెళ్ళిపో, నేను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని చెబుతుంది. అయితే భర్త రెండో పెళ్లి విషయం తెలిసిన భార్య శ్రవంతి తన తల్లితో కలిసి భర్త ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకొని పోరాటం చేస్తుంది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ భీష్మించుకొని కూర్చుంది. ఇక ఆమె మౌన పోరాటం ఇంతవరకు భర్త శ్రీధర్ స్పందించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా భర్త పేరు శ్రీధర్ కుమార్. ఈ ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉంటారండి. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత చందానగర్లో ఇద్దరం ఉండేవాళ్ళం. 2020లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ మేము చందానగర్లోనే హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడలోనే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే మంచిగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము చందానగర్ ఇంట్లోనే వెళ్ళి ఉన్నాము. 4 ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. చిన్న ఇష్యూస్ మా అత్తగారికి కాల్ చేసి అడిగితేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వేనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంకా సంబంధం లేదు, నువ్వు నా చీరలు ఉక్కలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అనేది మాట్లాడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య గారు అయితే కలవలేదండి మాతో. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అంతేగాని వాళ్ళు మాతో ఎక్కువ ఉన్నది లేదు. ఈ ఇంటికి నేను ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చినా కూడా నాతో ముభావంగానే ఉండేవాళ్ళు. సరిగా వాళ్ళు కలవలేదు. భర్త నాకు కావాలి, నేను అంతకుమించి ఏది అడగట్లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాము సంతోషంగా. అన్ని తిరగని ప్లేస్ లేదండి. బెంగళూరు, కర్ణాటక, గోకర్ణ అట్లా అన్ని ప్లేసెస్ తిప్పాడు. మంచిగా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదని మాట్లాడితే నేను ఏం చేయాలి, వేరే పెళ్లి చేస్తానని చెప్పి చెప్తున్నారు మా అత్తయ్య గారు. నా కొడుకు నీకు సంబంధం లేదు, నా కొడుకు నేను వేరే సంబంధాలు చూస్తున్నా అని చెప్తున్నారు. నేనేమైపోవాలి? పెళ్ళి అయ్యి తర్వాత 4